ఎనర్జెటిక్ స్టార్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలతోటి విశేషమైనటువంటి ఫ్యాన్ బేస్ని తాను సంపాదించుకోవడం జరిగింది. అయితే రామ్కి సంబంధించినటువంటి ఒక అభిమాని వీడియో నిజంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత వీడియో చూసినటువంటి వాళ్ళు ఒక్కసారిగా చాలాగా అది బాధింపజేసేటువంటి విషయంగా కూడా అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎనర్జెటిక్ స్టార్ రామ్ సంబంధించినటువంటి ఒక అభిమాని చిన్న బాలికకు సంబంధించినటువంటి ఒక బాలిక తాను ఆరోగ్య పరిస్థితి కొంచెం కరెక్ట్గా లేదు, అంటే తాను మత్స్యంతం లేకుండా కొంచెం ఏం చేస్తుందేంటో ఏమైందో తెలియదు, కానీ మొత్తంగా తాను ఏం చేయాలన్నా కానీ తాను ఒక టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా, లేకపోతే సాధ్యంగా ఆడుకోవాలన్నా, లేకపోతే ప్రశాంతంగా కూర్చోవాలన్నా కానీ తాను రామ్ ఫోటో చూపిస్తేనే అలా సంతోషంగా ఉంటుంది అంటూ కూడా ఆవిడ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి చెప్పేటువంటి మాటలు వింటుంటే ఒక్కసారిగా నిజంగా కన్నీళ్ళు వచ్చేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరొచ్చారు చూడు, రామ్ పోతినేని వచ్చారు. అమెరికాలో షూటింగ్ కదా వచ్చారు. కూల్ కూల్ కూల్. రామ్ కావాలా నీకు? రామ్ కావాలా? రామ్ పోతినేని రావాలా? ఆయన వీడియో చూసుకుంటా టిఫిన్ పెడతాం, ఆయన వీడియో చూసుకుంటా భోజనం పెడతాం. భోజనం కూడా మానేసింది, ఏం తినట్లేదు. ఏడ్చినప్పుడు కొంతసేపు పాటలు ఎట్టుకుంటా అలా బతికించుకుంటున్నాను నా బిడ్డని. రామ్ చూడు స్పెట్స్ పెట్టుకుని ఎదురుగుండా ఉన్నారంగో. రామ్ పోతినేని వచ్చారు. చెప్పు. అయితే తాను ఆరోగ్య పరిస్థితి మంచిగా లేనప్పటికీ కూడా తన తల్లి తాను ఎప్పటికప్పుడు చూసుకుంటూ తను విశేషమైనటువంటి అక్కడ రామ్కి చాలా పెద్ద అభిమాని. సో అందుకోసమని తన ఫోటో చూపిస్తేనే అన్నం తింటుంది, తన ఫోటో చూపిస్తేనే ఆడుకుంటుంది, అంటే అట్లీస్ట్ కొంచెం నవ్వుతూ ఉంటుంది, తన ఫోటో చూపిస్తేనే అలా కొంచెం ప్రాపర్గా ఉంటుందంటూ కూడా ఆవిడ చెప్పేటువంటి విషయాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా తన కూతుర్ని ఇలా రామ్ ఫొటోస్ చూయించి నేను నా కూతుర్ని బ్రతికించుకుంటానంటూ కూడా ఆ తల్లి చెప్పినటువంటి మాటలు ఒక్కసారిగా అందరినీ బాధింపజేశాయి. అయితే ఈ సంబంధించినటువంటి వీడియో వాళ్ళ కుటుంబాల సంబంధించినటువంటి రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆ రిలేటివ్స్ ఆ వీడియో తీయడం, వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా కంప్లీట్గా వీడియో వైరల్ అయింది. సో ఆ వైరల్ అయినటువంటి వీడియోని చాలామంది చూసి దాంట్లో భిన్నమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వీడియోని ఎలాగైనా పోతినేని రామ్ ఎవరైతే ఎనర్జెటిక్ స్టార్ హీరో రామ్ ఉన్నారో రామ్ వరకు వెళ్ళే వరకు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయండి. అలా చేసినప్పుడు అట్లీస్ట్ తాను ఒకళ్ళు చూసి తాను డైరెక్ట్గా వచ్చి తనని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కలిస్తే తన ఆరోగ్యం పరిస్థితి బాగుంటుంది, మెరుగుపడుతుంది. అలా చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. అది ఒక రామ్కి మాత్రమే సాధ్యం. ఇప్పుడు రామన్న ఎక్కడున్నా మీరు త్వరగా వచ్చి ఉన్నటువంటి బాలికని త్వరగా సేవ్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది అయితే కామెంట్లు చేయడం జరుగుతుంది. అయితే చాలామంది స్టిల్ ఇప్పటివరకు కూడా ఆ వీడియోని ఎక్కడ రామ్కి సంబంధించినటువంటి పిఆర్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు షేర్ చేయడం జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అండ్ ఈ వీడియో ఇంత వైరల్ అవుతుంది అయినప్పుడు డెఫినెట్గా ఇది రామ్ దృష్టికి వెళ్ళాలి. వాళ్ళ మదర్ కూడా మాట్లాడుతూ ప్రజెంట్ రామ్ ఇక్కడ లేడు, వేరే స్టేట్లో షూటింగ్ చేస్తున్నారు, సో వస్తారు, వచ్చిన తర్వాత తప్పకుండా నేను కలుస్తారు అంటూ కూడా పదే చెప్పడం జరుగుతుంది. అయినా చెప్పినప్పటికీ కూడా ఆమె తన పేరు విన్నప్పుడల్లా డెఫినెట్గా ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం సోషల్ మీడియాలో అయితే చూస్తూ ఉన్నాం. రామ్ కావాలా? రామ్ పోతినేనియా? చెప్పు. రామ్ పోతినేని కావాలి నీకు? ఇప్పుడే పిలిచేయినా? రామ్ సార్ ఎక్కడున్నారు? రండి సార్, శశి ఫీల్ అవుతుంది మీకోసం. రామ్ సార్ ఒక్కసారి మా పాప కోసం వీడియో కాల్ చేయండి సార్, ప్లీజ్ సార్. నా బిడ్డను బ్రతికించండి సార్, మీ పాటలతో బ్రతికించుకుంటున్నాను సార్ నా బిడ్డని, ప్లీజ్ సార్. రామ్ సార్. అయితే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో కంప్లీట్గా అది రామ్ టీంకి త్వరగా చేరవేరిస్తే రామ్ సంబంధించినటువంటి టీం రామ్ దృష్టికి తీసుకెళ్తే చాలామంది ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో రామ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్న రామన్న మీరు ఎక్కడున్నా కానీ ఈ వీడియో చూడాలి. వీడియో చూసిన తర్వాత ఆ బాలికను స్వయంగా మీరు వచ్చి కలిసి ఆమెతో మాట్లాడి ఆమెతోటి ఫోటోలు దిగి ఆమెకి ధైర్యం చెప్పి డెఫినెట్గా మీ హీరోయిజాన్ని నిజంగా నిలబెట్టుకోవాలి. అంటే మీరు అంతగా ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా మీ వంతు మీ బాధ్యత మీరు చేయగలడం మీ బాధ్యత అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే కమెంట్లు పెట్టడం జరుగుతుంది. కావాలా?
బట్ ఏదేమైనప్పటికీ కూడా అక్కడ రామ్ చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. స్టిల్ ఇప్పటికీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి గత సినిమాలు ఎంత పెద్ద మంచి డ్యాన్సర్ అందరికీ తెలిసిందే. టాలీవుడ్లో మిల్క్ బాయ్ అంటూ ఉంటారు. మహేష్ బాబు తర్వాత అంత గ్లామరస్ ఉన్నటువంటి అంత హ్యాండ్సమ్ బాయ్ అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో అయితే కమెంట్లు పెడతారు. సో అలాంటి రామ్కి చాలామంది ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్లలో ఈ బాలిక కూడా రావడం, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం, సో ఇలా ఎక్కువగా రామ్ మీద ఉన్నటువంటి పిచ్చి అభిమానంతో, ఎక్కువమైనటువంటి అభిమానంతో తను చూడాలి, తనతో మాట్లాడాలి, తను కలవాలి అనేటువంటి మాటలు కూడా మనం చెప్తూ ఉంటే, ఆ తల్లి చెప్తూ ఉంటే వింటూ ఉంటున్నాం. అండ్ అదేవిధంగా అక్కడ పేరు చెప్పినప్పుడల్లా కూడా ఎవరైతే ఆ బాలిక ఉన్నారో చాలా సంతోషంగా తన ముఖంలో చాలా సంతోషమైనటువంటి ఆనందక్షణాలు కూడా మనం అయితే చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఇది ఎలాగైనా రామ్కి చేరాలి, రామ్ స్వయంగా వచ్చి తనని కలవాలి అనేటువంటి ఉద్దేశంలో చాలామంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ ఉన్నారు.